కాలేజ్ మొదటి పాటల పుస్తకం నుంచి 204 నంబర్ మనం పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపేనాడు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపేనాడు. ప్రాణం మా సర్వం, మా ప్రాణం మా సర్వం యేసయ్యే, 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 యేసయ్యే. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. మొదటిగా తన రాజ్యము నీతిని వెదకు వారికి అన్నియు సాధ్యమే, ఈ మాట సత్యం. మొదటిగా తన రాజ్యము నీతిని వెదకు వారికి అన్నియు సాధ్యమే, ఈ మాట సత్యం. దేవా నీ అభయం, మా దేవా నీ ఆత్మను మాకిచ్చి బలపరచి దీవించి నడిపించు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతివి అనుగ్రహించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. దేవుని స్తోత్రం. ప్రభు మనల్ని ప్రేమించి మరియు దినాన్ని ఆయన నామాన్ని
స్తుతించేటువంటి మంచి సదవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో మరి ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్వరమునందు ప్రకటించెదా. సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ
ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రభుని మనం ఆరాధించుకునే సమయము. ఆయన ఆరాధించేవారు పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఆయన ఆరాధించేవారని ప్రభు సెలవిచ్చారు. మనమందరం కూడా హృదయపూర్వకంగా మనసారా ఆయన మన పట్ల చేసినటువంటి మేళ్ళన్నింటిని బట్టి కూడా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది కదా, యెహోవాను స్తుతించుట మంచిది. ఆయన స్తుతించడము మన జీవితాలకు ఎంతో మేలు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆనాడు మన పితరుల పక్షముగా ఉండి ఎన్ని గొప్ప కార్యాలైతే జరిగించాడో ఈ దినాన మనతో కూడా ఉంటూ మన కుటుంబాల్లో కూడా మన పట్ల ఎన్నో ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తున్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి అందరూ కూడా కనులు మూసుకొని రెండు హస్తాలు ఆకాశం తట్టు చాపి ప్రభుని మనసారా హృదయపూర్వకంగా మనం అందరం కూడా స్తుతిద్దాం. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. సర్వోన్నతుడా గొప్ప దేవ మహోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా ప్రభా నీవు సృష్టించినటువంటి గొప్ప దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ వాక్కును పంపించిన ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సృష్టమును కూడా సృష్టించావయ్యా. అందరి బట్టి నీ స్తోత్రాలు. భూమి కలుగునుగా కానగానే భూమి కలిగిందయ్యా, ఆకాశము కలుగునుగా కానగానే ఆకాశము కలిగింది ప్రభా. అయ్యా, పగలు రాత్రిని సృష్టించిన దేవుడు నా ప్రభా, సముద్రమును సృష్టించిన దేవుడు ప్రభా, అందులో ఉన్నటువంటి మత్స్యములన్నింటిని కూడా నువ్వు సృష్టించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. అయ్యా, మానవుని ప్రభా ఇదిగో నీ పోలికలో ప్రభా రూపుదిద్దబడక ముందే ప్రభా మానవునికి ఏదైతే అవసరమో ప్రభా అవన్నీ కూడా ఈ సృష్టంలో ముందుగానే కలుగ చేసినటువంటి సర్వోన్నతుడు తండ్రి, నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మారని యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో అల్పులము అయోగ్యులమైనటువంటి మమ్మలను ప్రభా అయ్యా నీ యొక్కనైన స్వరూపంలో ప్రభా నీ స్వహస్తాలతో ప్రభా మమ్మలను చేసినైనా నీ యొక్క ఊపిరిని ప్రభా మా నాసికారంధ్రములలో ఊది ప్రభా మాకు జీవవాయువునైనా అందించినటువంటి గొప్ప దేవుడు తండ్రి, నీ స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ క్షణంలోనైనా మేము సజీవంగా నిలబడిన ప్రభా నీ సన్నిధిలో ఉన్నామంటే ప్రభా ఈ ఊపిరంతా కూడా నీవిచ్చినదేనైనా అయ్యా, ఈ జీవితం అంతా కూడా నీవిచ్చినదే తండ్రి. నీవిచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అని అందరూ కూడా ప్రభుని స్తుతిస్తారా? ఆయన ఏదో గొప్ప గొప్ప మేలు చేయనక్కర్లేదండి. మనం బ్రతికి ఉన్నామంటే అదంతా కూడా ఆయన చేసినటువంటి మేలే. ఆయన చేసినటువంటి మేలును బట్టి ప్రభుని స్తుతించు దేవా. నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని కుటుంబీకులుగా చేస్తావు ప్రభా. అయ్యా, సంసారులుగా చేస్తావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా, మా భర్తకునైనా మా భార్యకు మా బిడ్డలకునైనా మా అత్తమామలకు కోడళ్లకు ప్రభా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. మా కుటుంబం అంతటికి కూడా నైనా నీ బలమైనటువంటి హస్త కాపుదలలో ప్రభా ఇంతవరకు కూడా భద్రపరిచావయ్యా. అందరిని బట్టి నీకే వేల కొద్ది కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఎంతో మంది నా ప్రభా
అయ్యా ఈ లోకంలో నైనా అయ్యా ఎన్నో నా ప్రభా ఇబ్బందులు పడుచు ప్రభా అయ్యా వారు నైనా కుటుంబీకులుగా లేక నా ప్రభా అయ్యా వారి కుటుంబాల్లో సమాధానాలు లేక నా ప్రభా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమై ఉండగా ప్రభా మా కుటుంబాలకు మీరు ఇచ్చిన సమాధానం బట్టి నీకు వందనాలయ్యా మా కుటుంబాలకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా సర్వోన్నతుడా నీకే వందనాలయ్యా సర్వ సృష్టికి కారణభూతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగోనైనా ఈ లోకంలోనైనా స్తుతించదగిన నామము కొనియాడదగిన నామము నా ప్రభా పూజింపదగిన నామం ఏదైనా ఉన్నదంటే ప్రభా అది నీ నామమే తండ్రి నీకు వందనాలయ్యా అంత ఘనమైనటువంటి నామాన్ని ప్రభా స్తుతించేటువంటి గొప్ప భాగ్యమును ప్రభా అల్పులము అయోగ్యులము ఏ మంచి లేని మాకు ఇచ్చావయ్యా అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ లోకంలో మాకు ఆధారం ఏదైనా ఉన్నదంటే ప్రభా అది నీ నామం మాత్రమే తండ్రి నీ స్తోత్రాలయ్యా అయ్యా నీ నామమును బట్టి నైనా సంతోషించేటువంటి భాగ్యమును మాకు ఇచ్చావయ్యా అందుని బట్టి నీ స్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించు ప్రభా అయ్యా శివమ్మ గారిని మీరు రక్షించుకొని ప్రభా అయ్యా ఆ బిడ్డ ఎంతో మరణ పడగలకునైనా దగ్గరగా ఉన్నప్పుడు ప్రభా ఆ బిడ్డను వెతికి వెతికి చూచి నా ప్రభా నువ్వు రక్షించుకున్నటువంటి గొప్ప దేవుడు తండ్రి నీ స్తోత్రాలు ప్రభా అయ్యా ఆ బిడ్డ ద్వారా తన కుటుంబాన్ని తన సంతానం అంతటిని కూడా మీరు రక్షించుకున్నావయ్యా అందుని బట్టి నీ స్తోత్రాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ కుటుంబాన్ని నైనా నువ్వు చేయి విడిచిపెట్టుక ప్రభా ఈ కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ప్రభా ఎన్నో అనారోగ్య పరిస్థితులు ప్రభా ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ ప్రభా వారి వెంబడి నీవున్నావని ప్రభా వారికి తోడుగా నీవున్నావని ప్రభా నువ్వు నిరూపించుకుంటూ ప్రభా వారి పక్షముగా మీరు ఉంటున్న దేవుడు అయినందుకు నీ వందనాలయ్యా వారి పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తున్న దేవుడు అయినందుకు నీ వందనాలు నీకే స్తోత్రాలు ప్రభా నువ్వు చేస్తున్న మేళను బట్టి నైనా నీ బిడ్డలు ఈ రీతిగా సంఘముతో ప్రభా బంధుమిత్రులందరితో కూడా ప్రభా అయ్యా నీ దాసుల కుటుంబంతో కూడా నిన్ను స్తుతిస్తూ ఉండదనైనా ఈ స్తుతుల సింహాసనం మీద మీరు ఆశీర్వాదాలు కమ్మని అడుగుతున్నాం ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా సర్వోన్నతుడా నీకే వందనాలు ప్రభా సర్వాధికారి నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగోనైనా ఈ యొక్క ప్రాంత ప్రజలను కూడా మీరు ప్రేమించినందుకు మీ వందనాలయ్యా అయ్యా ఈ ప్రాంత ప్రజలు వారు చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వారి కుటుంబాలకునైనా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా మా గ్రామానికి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అందరూ కూడా ప్రభుని స్తుతిద్దామా ఆయన మనకు ఆధారమైన దేవుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడు ఆయన మన ప్రతి దుఃఖమును కూడా తీసివేసి మనకు ఆయన సంతోషం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు కాబట్టి అందరూ కూడా ఆయన నామాన్ని స్తుతించండి ప్రభుని స్తుతిద్దాం అందరూ కూడా ప్రభుని స్తుతించండి ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు ఆయన స్తుతించడానికి ఎవరు కూడా సిగ్గుపడకూడదండి అందరూ కూడా నోరు తెరిచి ప్రభు నామాన్ని స్తుతిద్దాం అందరూ కూడా ప్రభుని స్తుతించండి మా దుఃఖంలో ప్రభా మమ్మల్ని ఓదార్చేవారు లేదని ప్రభా మేము బాధపడుచున్నటువంటి సమయంలో ప్రభా మా దుఃఖంలో ఓదార్చే దేవుడు నీ వలన నీ వందనాలయ్యా మా కన్నీరంతా కూడా తుడిచే దేవుడు నీ వందనాలయ్యా మా కన్నీరంతా కూడా నైనా అయ్యా నీ గుడిలో భద్రముగా దాచించిన దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా అని అందరూ కూడా ప్రభుని స్తుతిద్దామా నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకొందును నీపై అనుక్షణము అవునండి ఈ లోకంలో మనకు ఆధారం ఉన్నది మనల్ని ఆదుకునే దేవుడు ఆయన ఒక్కడే ఆయన నామాన్ని హృదయపూర్వకంగా స్తుతిద్దాం నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకొందును నీపై అనుక్షణము నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకొందును నీపై అనుక్షణము నాకు ఆధారమైన యేసయ్యా
నుంచి మనల్ని విడిచిపెట్టగా నిత్యము ఆయన మనల్ని బలపరుస్తూ ఆయన విజయంతో ఊరేగిస్తున్నటువంటి గొప్ప దేవుడు. ప్రతి సాతాను బంధకాలన్నిటి నుంచి కూడా ఆయన మనకు విడుదలిచ్చేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి అందరూ కూడా ప్రభుని స్తుతిద్దాం. మా మంచి యేసయ్యా నీకే వందనాలు, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు, సర్వోన్నతుడా నీకే వందనాలు ప్రభువా. అయ్యా మా స్థితిని చూసి ప్రభువా, అయ్యా నైనా నీవు మమ్మల్ని విడిచిపెట్టగా ప్రభువా, మా ఎడల జాలి చూపే దేవుడు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ కౌగిలిలో మమ్మల్ని ఎంతవరకు కూడా భద్రపరిచిన దేవుడు ఎన్నో తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. నీ అపారమైన ప్రేమతో ప్రభువా మమ్మల్ని నిత్యము ప్రేమిస్తూ ప్రభువా, అయ్యా మా హృదయములను ప్రభువా తెప్పరింపజేస్తున్న గొప్ప దేవుడు తండ్రి. నీ కొందనాలయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా హృదయంలో ఉన్నటువంటి భారం అంతా కూడా నా ప్రభువా అయ్యా నీ సన్నిధిలో మోకరించిన ప్రభువా, మా భారము నీ మీద మోపినప్పుడు ప్రభువా మా భారం అంతా కూడా తీసివేసిన ప్రభువా, నీ వాగ్దానములతో ప్రభువా మమ్మల్ని బలపరిచే గొప్ప దేవుడు అయినందుకు కొందనాలయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ప్రతి నిత్యం ఈ లోకంలో మేము ఎలా నడుచుకోవాలో ప్రభువా, అయ్యా ఈ లోకంలో ప్రభువా సంసారంగా ఉండి మా కుటుంబాలను ప్రభువా ఏ విధంగా నడిపించుకోవాలో ప్రభువా, నీ చక్కని త్రోవలో మేము ఎలానైనా నడుచుకోవాలో ప్రభువా ప్రతి నిత్యం కూడా నీ వాక్యం చేత మనం సరి చేస్తున్నాయినా నీ యొక్క పరిశుద్ధ ఆత్మ జ్ఞానమును ప్రభువా మాతో ఉంచి ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా నీకే వందనాలయ్యా. అయ్యా నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే వేల కొద్ది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభువా. మరి ఒకసారి ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రభువా, అయ్యా ఈ కుటుంబాన్ని మీరు వెతికి రక్షించుకున్నందుకు నీకు వందనాలయ్యా. వారి కుటుంబీకులు అనేక మంది ఉన్నారు కానీ ప్రభువా, అయ్యా నీ బిడ్డలనైనా ఇదిగో ప్రభు మీరు రక్షించుకొని అయినా అయ్యా వారిని నీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షించుకున్న నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభువా వారిని చేయి విడువక నా ప్రభువా ప్రతి నిత్యము వెన్నంటి ఉండి నడిపిస్తున్న గొప్ప శక్తిమంతుడా నీకే వందనాలయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతవరకు కూడా మీరు నా ప్రభు జరిగించినటువంటి అయ్యా స్తుతి ఆరాధన అన్నిటిని పెట్టుకొని నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో కూడా నేను ఎంతో జయకరంగా జరిగిస్తూ ప్రభువా ఈ దినాన ఈ గృహంలో మీరు ఏర్పాటు చేసి ఎంతవరకు కూడా జయకరంగా జరిగించవయ్యా. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నిన్ను మనసారా కొనియాడినైనా అయ్యా పొగడి ఆరాధించే భాగ్యమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా స్తుతులు మీకు అర్పిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో స్తుతించి వేడుకొని పొందిన నామ తండ్రి ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చున్నామండి. చేసినటువంటి మేడను బట్టి వారు సాక్షి పంచుకుంటారు. కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరు చేస్తున్నాం. నాకు ఎంతగానో బలహీనత వచ్చింది. వచ్చినా కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. నా భర్త కూడా 5-6 ఎక్కడికి తీసినా కూడా ఏమీ లేదంటున్నారు. కానీ అంత మమ్మల్ని లేవనిస్తాడు దేవుడు స్తోత్రం వందనాలయ్యా. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కాసి కాపాడాడు నన్ను. ఎంతగానో లేవనెత్తాడు. నేను ఈ దినం చూస్తానని నేను అనుకోలేదు. నేను లేవనెత్తాడు నన్ను. అసలు అయిపోయామని నాకు అసలు అనుకున్నాను. దేవుడే నన్ను రక్షించాడు. 40 ఏళ్ళ మట్టి కూడా నన్ను రక్షించుకుంటూ వస్తున్నాడు. కుటుంబాన్ని రక్షించాడు. మన కూడా నాకు సూచించాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయా నుంచి కూడా నన్ను విడిచిపెట్టలేదు. అమ్మగారు అయ్యగారు ఎంతగానో పాపం చేశారు. ఆ పెద్ద అయ్యగారు మనం కానించి
అమ్మగారు అయ్యగారు కూడా నన్ను విడిచిపెట్టలేదు. ఇంతవరకు నన్ను విడిచిపెట్టిన ఇప్పుడు సంవత్సరం అంతా కాసి కాపాడి ఎక్కడికన్నా భద్రపరచలేదు. ఇంతవరకు నన్ను సజీవాలు దేవుడు రక్షించుకుని వారి పట్ల నువ్వు చేసినటువంటి ఉపకారములన్నింటిని బట్టి కూడా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారి కుటుంబం ఇంకా నీకు దగ్గర సామర్థ్యం కలిగి నీళ్ళు వర్దిలేవారు కానీ ప్రభు దయచేయను ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ సమయంలో దేవుని మాటలు వినబోయే ముందు ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. జీవితం
ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చిన్నాం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు. వారు దేవుని మాటలు అందిస్తారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా విని ప్రభు మేలు పొందుకోవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే మీ ప్రక్కన వారికి సేకరించి ప్రభు నిన్ను బ్రతికించి ఉన్నాడు అని చెప్పి ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఈ గొప్ప సమయాన్ని ప్రభు అనుగ్రహించారు. ఎందుకు అనంటే ఈ లోకములో దేవుడు మనల్ని బ్రతికించడం దేవుడు మానవులకు చేసేటువంటి గొప్ప మేలు. మరి అలాంటి మేలు ఈ లోకములో ఎవ్వరూ కూడా చేయలేరు. మరి యేసు ప్రభు మాత్రమే అంత గొప్ప మేలు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మానవ జీవితాల్లో ఆయన చేసేటువంటి కార్యాలు ఎంతో గంభీరమైనటువంటివి. మరి అవి మనుషులకు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరము కావు. మరి అలాంటి గొప్ప మేలులు దేవుడు మానవుల పట్ల చేస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మన ఎడల చేసేటువంటి మేలు ఎంత గొప్పది అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 16వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. చాలు. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన యొక్క వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవుని యొక్క మాటలు వినే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దయ కలిగిన నామాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప కలిగిన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా తండ్రి, ఇంతవరకు కూడా పాటల ద్వారా మిమ్మల్ని మీరు ఘనపరుచుకున్నారు. ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నారు. దేవా, నీవు అనుగ్రహించిన ఈ జీవితం నీ పాదాలకు అంకితమని మీ నామాన్ని ఘనపరుచుకున్నారు నాయన. నిజముగా ఈ జీవితం నీకు అంకితమగునట్లుగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి. నీ మాటలు దగ్గర నుండి దూరం నుండి వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో కూడా మీరే మాట్లాడి మహిమ పొందమని అడుగుచున్నాం. మీ శక్తిని మీరు మాకు అనుగ్రహించి మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకొని పొంది నామ పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగములో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఏమన్నాడు తెలుసా? నాకు ఆలోచనకర్త అయిన దేవా. దేవుని సన్నిధిలో మరి 2024 సంవత్సరం ఈ యొక్క స్తుతి ఆరాధనలు ఈ నెలంతా కూడా జరిగిస్తా ఉన్నాడు. మరి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు మనం విన్నాం. మరి రాత్రికాల సమయంలో దేవుడు మనం ఎందుకు ఆయన్ని స్తుతించాలి, ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడని ఆయనను ఆరాధించాలి
ఆయనను పూజించాలి. ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడంటే ఆలోచన చెప్పు దేవుడు. హల్లెలూయా. ఆలోచన చెప్పేటువంటి దేవుడు అయి ఉన్నాడు. మరి లోకములో దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తే మనుషుల యొక్క ఆలోచనలు అనేటువంటివి ఎలాంటివో తెలుసండి. దేవుని సన్నిధిలో అవన్నీ కూడా ఎలాంటివి అంటే వ్యర్థమని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటాం. మనుషులు రకరకాలైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకటి దేవుని విషయంలో, రెండవది వారి యొక్క భక్తి జీవిత విషయంలో, మూడవది కుటుంబ జీవిత విషయంలో అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. మరి రకరకాలుగా పెద్దలు ఈ యొక్క యవనస్తులైనటువంటి వారికి, కుటుంబీకులకు వారు కలిగిన అనుభవాలను బట్టి ఆలోచనలు చెప్తా ఉంటారు. అయితే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఏమంటుందంటే చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను అది నిలువదు. చూసారా అండి, దేవునికి విరోధమైన ఆలోచనే కానివ్వండి, జ్ఞానమే కానివ్వండి, వివేచనే కానివ్వండి, ఏది ఆలోచన చేసినా కానీ మనుష్యుని కంట అది మేలైనది కాదు, అది నిలువదు అని అంటున్నాడు. అంతే. ఎందుకు నిలవదయ్యా, ఏంటయ్యా అంటే అది మనుషుని యొక్క ఆలోచన. మనుషుడు ఏం చేస్తున్నాడంటే చంద్రమండలంలోనికి వెళ్ళి అక్కడ మనుషుడు ఉండడానికి వీలు పడుతుందా లేదా అని అనేక రకాలైన ఆలోచనలు చేసి ఏం చేస్తున్నాడు తెలుసా అండి, ఎంతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. చాలా మంది రాత్రులు అనక పగళ్ళనక దివారాత్రులు పని చేస్తున్నారు. ఎందుకనంటే మనుష్యుడు దేవునికి విరోధమైన ఆలోచన చేస్తున్నాడు. విరోధమైన వివేచనను కలిగి నేను చంద్రమండలంలో ఉంటే బాగుంటది అని అనుకుంటున్నాడు. అయితే దేవుని యొక్క గ్రంథంలో మనం ఆలోచన చేస్తే నీవు ఆకాశములోకి ఎక్కి అక్కడ నువ్వు గూడు కట్టుకోవాలని అక్కడ ఉండాలని అనుకున్నా దేవుడు అంటున్నాడు కదా, అక్కడ నుండి నేను నిన్ను క్రిందకి పడద్రోస్తా అంటున్నాడు. మరి దేవుని ఆలోచన ఏంటంటే భూగోళం అనే, ఏం పేరు అమ్మా అతని పేరు? హలో, సిట్ రైట్, కూర్చోవాలి. ఏమన్నాడు తెలుసా అండి, దేవుడు మానవులకు ఏమిస్తున్నాడంటే ఈ భూగోళాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు ఈ భూగోళాన్ని అంటే భూమి మీద మనుష్యుడు బ్రతకడానికి. భూగోళం అనేటువంటిది మనుషునికి దేవుడు ఎలాగిచ్చాడంటే ఒక పెద్ద వరముగా దేవుడిచ్చాడు. మనుషునికి కావలసినవన్నీ కూడా భూమిలో నిక్షిప్తం చేసి భూమి మీద మనుషుడు బ్రతకాలని, భూమి మీద మనుష్యుడు తన యొక్క సహజ సిద్ధమైన కుటుంబ జీవితాన్ని గడపాలని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తే యావత్ భూమి మీద కాపురం ఉండడానికంట, ఎక్కడంటండి, ఎక్కడ చంద్రమండలంలోన దేవుడు భూమి మీద కాపురం ఉండాలని మనుషుణ్ణి ఏం చేశాడంటే భూమి మీద నివసింపజేస్తున్నాడు. కానీ మనుషుడు ఏమనుకుంటున్నాడు తెలుసా, ఆకాశములోనో
చంద్రమండలంలోనో లేకపోతే ఇంకొక చోట బ్రతకాలనుకుంటున్నాడు. అందుకు రాస్తున్నాడు, దేవునికి విరోధమైన ఆలోచనే గాని, ఇదిగో దేవునికి విరోధమైన విచక్షణ జ్ఞానమే గాని అది ఏది కూడా నిలవదు. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఒక మంచి ఆలోచన చెప్పాలనుకుంటున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తట మంచి ఆలోచనకర్త. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ గుడ్ కౌన్సిలర్. ఆయన మంచి ఆలోచనకర్త. ఆయన మరి అలాంటి మంచి ఆలోచనకర్త మనం వినగలిగితే, ఆయన చెప్పే మాటలు వినగలిగితే నిజంగా మన కుటుంబ జీవితంలో, మన బిడ్డల జీవితంలో ఒక మంచి ఆలోచనకి మనం ఖచ్చితంగా రాగలుగుతాం. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు కదా, చూడండి 32వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుకుంటాం. వారు ఆలోచన లేని జనము, వారిలో ఏమి లేదంటే వివేచన లేదు. కాబట్టి ఖచ్చితంగా మనము దేవుని ఆలోచన అంట ఎలా వినాలి అని అంటే ఆలోచన లేనటువంటి వారంగా వినాలి. అంటే దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క ఆలోచన మనకు పనికొస్తుందని, దేవుని ఆలోచన మన జీవితాలకు మేలు కలుగు చేస్తుందని ఎప్పుడైతే మనం గుర్తించి ఆలోచన ప్రకారంగా మనము దేవుని ఎదుట నడుచుకుంటామో ఖచ్చితంగా మన కుటుంబాలు రక్షింపబడతాయి. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తే, దేవుని వాక్యం అంటాడు కదా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11:14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. చూసారా, ఆలోచనకర్తలంట అనేక మంది ఉండటం రక్షణకరము. ఈ ఆలోచనకర్తలందరికంటే మొదటి ఆలోచనకర్త ఎవరనంటే, ఇదిగో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకరుడును ఆలోచనకర్త అంట ఆయన. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఏ కుమార్తె అయినా తన పుట్టింటికి వెళ్ళి నా కుటుంబ పరిస్థితులు ఇవి డాడీ, నా కుటుంబ పరిస్థితులు ఇవి మమ్మీ అని వాళ్ళ అమ్మా నాన్నలతో పంచుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? వారికి నచ్చిన ఆలోచన, వారి దృష్టికి మంచి ఆలోచన, నీకు అనుకూలమైన ఆలోచన చెప్పి ఏం చేస్తారో తెలుసా? నీ సమస్యని పరిష్కారం కావాలని కోరుకుంటారు. మరి అలాంటి ఆలోచన చెప్పడం వలన కొన్నిసార్లు వారి కుటుంబానికి, వారి యొక్క కాపురానికి, వారి బిడలకు అది మంచి ఆలోచనగా అనిపించదు. ఇలా చేస్తే బాగుంటుందని, తమ కుటుంబ జీవితం కట్టబడుతుందని ఆ తల్లిదండ్రుల దృష్టిలో మంచి ఆలోచన చెప్పామనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ కుటుంబ జీవితానికంట చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకని ఒక తల్లి తన కుమారునికి ఆలోచన చెప్పింది. ఆ ఆలోచన ఆ యొక్క కుమారుని యొక్క కుటుంబ జీవితాన్ని ఏం చేసిందంటే పతనం చేసింది. ఆ కుటుంబానికి చాలా నష్టం తెచ్చింది. ఇది జరిగిన సంఘటన. కారణం ఏంటంటే మనుషుల దృష్టిలో వారి ఆలోచనలు మంచిగానే ఉంటాయి, మేలుకరంగా ఉంటాయి అనుకుంటారు. కానీ వాటి యొక్క
క్రియ పర్యావసనం ఎలా ఉంటదంటే వారికి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆ కుమారుని యొక్క కుటుంబ జీవితం చాలా పతనమైపోయింది. ఉన్నదంతా కోల్పోవలసి వచ్చింది, అప్పులు పాలైపోవలసి వచ్చింది. అయితే ఒక తెల్లట ఆలోచనకర్త అయిన యేసయ్య యొక్క ఆలోచన యొద్దకు వచ్చి ప్రవక్త శిష్యుని భార్య ఆ దైవజనుని యొద్దకు వచ్చి అడుగుతుంది, అయ్యా, నా యొక్క యజమానుడు అప్పులు చేశాడు, నా కుటుంబం అప్పులు పాలైపోయింది. మరి అప్పుల వాడు వచ్చేసి నాకున్న 2 కుమారులను బానిసగా ఉండడానికి, అప్పులు తీర్చడానికి తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. మరి నేను ఏం చేయాలో పాలుపోవటం లేదు, ఏం చెయ్యాలో నాకు ఆలోచన తట్టడం లేదు. మరి నీవేమైన ఆత్మ సంబంధమైన ఆలోచన, యేసయ్యకు సంబంధించిన ఆలోచన, దేవుని జ్ఞానముతో కుటుంబాలు కట్టబడే ఆలోచన ఏమైనా చెప్పగలవా అని దైవజనుడైన ఎలీషా యొద్దకు వచ్చి ఆ యొక్క సహోదరి ఆలోచన కొరకు అడిగింది. దేవుని సన్నిధిలో దైవజనులట నీ కష్ట సుఖాలు పంచుకున్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలు, బాధలు, దుఃఖాన్ని పంచుకున్నప్పుడట వారు ఎప్పుడు వారి స్వలాభానికి ఆలోచన చేయరు. వారు ఎప్పుడు వారికి కలిగినటువంటి పరిస్థితులను బట్టి నీకు ఆలోచన చెప్పరు. గాని దేవుని ఆత్మాభిషేకము కలిగిన దైవజనులైతే ఖచ్చితంగా ఏం చేస్తారో తెలుసా? నీ కుటుంబంలో ఉన్నటువంటి అనాలోచన వలన పతనమైన కుటుంబం బాగుపడేటట్లుగా ఆత్మ సంబంధమైన ఆలోచన వారికి నీకు చెప్తాడు. హల్లెలూయా. అందుకని ఆ దైవజనుడు అన్నాడు కదా, ఇదిగో నీ ఇంటిలో ఏమున్నదని అడిగితే ఆవిడ చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు నా దేవుడు తప్ప ఎవ్వరూ లేరు. నేను నా దేవుని కలిగి ఉన్నాను. నేను ఒక్క నూనె కుండను మాత్రమే కలిగి ఉన్నాను. నూనె కుండ అనగా మీ ఇంట్లో ఉన్న మంచి నూనె, మీ ఇంటిలో ఉన్న కొబ్బరి నూనె లాంటి సాదృశ్యముతో కూడిన నూనె ఆవిడ చెప్పడం లేదు. కానీ ఆత్మ సంబంధమైన నూనె వలె ఆమంటుంది, నా ఇంటిలో ఒక నూనె కుండ మాత్రమే ఉన్నది. హల్లెలూయా. అంటే బైబిల్ గ్రంథంలో నూనె అనగా దేవుని యొక్క ఆత్మ, నూనె అనగా దేవుని యొక్క ఆత్మ కార్యము. కాబట్టి ఆ ఆత్మ కార్యమును చేయగలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నా. ఎంతగా మించి నాకేమీ లేదని చెప్పినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? దేవుని సన్నిధిలో ఆ యొక్క దైవజనుడు అన్నాడు, ఇరుగు పొరుగు వారి యొక్క ఖాళీ పాత్రలు తెచ్చి ఆ యొక్క నూనెను నీ యొక్క పాత్రలన్నిటినీ నీ యొక్క గదిలోనికి తీసుకువెళ్ళి గది యొక్క తలుపు వేసి ఏమన్నాడు తెలుసాడు? ఆ నూనెను నీవు నీ కుమారులు తలుపు మూసి ఆ పాత్రలోని నూనె పోసి వాటిని నింపమని చెప్పాడు. చూసారా? ఎప్పుడైతే ఈ ఆలోచన చెప్పాడో ఈ ఆలోచన తూచా తప్పకోకుండా ఆమె అతని కుమారుడు చేశారు. హల్లెలూయా. అలా చేయడం వల్ల ఏం జరిగిందో తెలుసా అండి? వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్య వారికి విడుదల పొందారు. వారికి గొప్ప రక్షణ కలిగింది. నిజంగా అప్పులు వాడు వచ్చి ఆ కుటుంబాన్ని ఎలా బాధిస్తారో దాని బారిన పడిన వారికి దాని వేదన అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడప్పుడు రోజువారీ డబ్బులు ఇస్తారు కదా వడ్డీకి. ఈ రోజువారీ డబ్బులు తీసుకున్నటువంటి వారు కొన్నిసార్లు ఆ దినాన కట్టడానికి లేకపోతే వసూలు చేసే వ్యక్తి వచ్చాడు అనుకోండి, వారి అవస్థలో ఇంత అంత కాదు. ఏం చెప్పాలి? క్రైస్తవులైతే అబద్ధం చెప్పాలా? ఇదిగో లేకపోతే క్రైస్తవేతరులైతే
ఎక్కడ దొక్కోవాలి, ఏం చెప్పాలి, నిజం చెప్పాలా, రేపు రమ్మని చెప్పలే, ఇప్పటికే 2 రోజులు చెప్పుకున్నాం అని సతమతమైపోతా ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇదిగో ఈ సహోదరి కూడా ఇబ్బంది పడుతూ తన కుటుంబానికి రక్షణ మార్గము, విడుదల మార్గము లేదు. చాలా మందిని చూస్తాం, ఇలాంటి అప్పుల బారిన పడినటువంటి వారు తీర్చలేక మన గ్రామంలోనే కొంతమంది ఏం చేసుకున్నారో తెలుసా అండి, ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఎంత ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు చూడండి. అందుకని ఆలోచన చెప్పేవారు ఇదిగో యేసు ప్రభు అనేటువంటి ఆలోచనకర్త నీకుండటం నీకు రక్షణకరం. ఆ యేసయ్య ఇదిగో తన దాసుల ద్వారా ఇదిగో నీకేం చేస్తాడంటే నీ కుటుంబంలో సమస్య విషయంలో ఒక మంచి ఆలోచన చెప్తాడు. బిడ్డల విషయాల్లో, నీకున్న ఆర్థిక పరిస్థితి విషయంలో, నీ కుటుంబం యొక్క రక్షణ విషయంలో, నీ కుటుంబం యొక్క బిడ్డల వివాహాల విషయాల్లో ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు. అలాంటి ఆలోచనకర్త యొక్క ఆలోచనని నీవు పొందుకొని ఏం చేయాలో తెలుసా, నీవు నీ కుటుంబం రక్షింపబడాలి. హల్లెలూయా. నీవు నీ కుటుంబం సమస్య నుంచి విడుదల పొందాలి. నీవు నీ కుటుంబం శారీరకమైన అసమాధానం నుండి విడుదల పొందాలి. భార్య భర్తలైతేనేమి, ఎవరి తల్లిదండ్రులు బిడ్డలైతేనేమి, ఇదిగో కుటుంబంలో ఉన్నటువంటి ఏ సమస్య నుంచి అయినా విడుదల పొందటానికి ఆ సహోదరి ఎలాగా దైవజనుడి యొద్దకు వచ్చిందో, ఎలాగా ఆలోచనకర్త అయిన యేసయ్య దగ్గరకు వచ్చిందో, నీవు కూడా రాగలిగితే నీకు గొప్ప విడుదల కలుగుతుంది. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నాయకులు లేని జనులు చెడిపోవదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. ఈ రాత్రి యేసు ప్రభు నీ జీవితానికి ఒక మంచి ఆలోచన చెప్పేటువంటి వాడుగా నీ పక్షముగా ఉండి ఆయన ఏం చేయాలనుకున్నాడు తెలుసా అండి, గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. మరి ఎప్పుడైతే ఆ సహోదరి ఆ నూనె కుండలో ఉన్న నూనె తీసి ఖాళీ పాత్రలో నింపారో బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం కదా, ఆ తరువాత ఏం చేయాలో కూడా దేవుడు తన దాసులైన ఎలీషా ద్వారా చెప్పాడు. ఏమన్నా తెలుసా, సహజంగా కొంతమంది ఈ జోబు నిండా డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏం ఆలోచనలు వస్తాయి చెప్పండి, చెప్పండి ఏం ఆలోచనలు వస్తాయి? మీకు తెలుసు ఏం ఆలోచనలు వస్తాయి కదా అండి. వెంటనే తర్వాత డబ్బులన్నీ అయిపోయి, అరే మనం ఈ బిల్లు కట్టలేదే, ఆ బిల్లు కట్టలేదే, వీళ్ళకి ఇవ్వాలి కదా, పక్కన అమ్మ పక్కన ఆవిడ దగ్గర తీసుకున్నాడు చేయబోళ్ళు, అర్రే మర్చిపోయానే, అక్కడ వచ్చే నెలలో ఇస్తాడే అని ఏం చేస్తాం, ఇట్లా వాయిదాలు వేస్తాం. అంటే ఏంటి, మన దగ్గర జోబు నిండా డబ్బులు ఉంటే ముందు మన సుఖ సౌఖ్యాల కొరకు మన అవసరాలు తెచ్చుకోవడానికి ఖర్చు పెట్టేస్తాం, వెనక ముందు అనుకోకుండా. ముందు మన ఇంట్లో ఉన్నాయా లేవా అని చాలా మంది కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారని అక్కడ దైవజనుడు మొదట నీకున్న అప్పులు నువ్వు తీర్చు. ఏమండి, కొంతమంది ఏమో అప్పులు చేయటానికి నిద్రపోరు, కొంతమంది ఏమో అప్పులు తీర్చడానికి నిద్రపోరు. అంటే ఏంటి దాని అర్థం? మీకు అర్థమయ్యే ఉంటది బహుశా. ఏమండి, అప్పులు చేయడానికి నిద్రపోరు కొంతమంది, కొంతమంది అప్పులు తీర్చడానికి నిద్రపోరు. అంటే వారికి ఉన్న శ్రాద్ధ ఏంటంటే ముందు బాకీ తీర్చేసుకోవాలి. బాకీ తీసుకుని మన మీద ఏముండదు, భారం ఉండదు. అప్పుల వాడు వచ్చి మన ఇంటి ముందు నిలబడడం. అదే మాట ఈ యొక్క సహోదరితో చెప్పాడు, మొదట నీ అప్పులు నీవు, ఇది కూడా ఆలోచనే. ఏమండి, కుటుంబానికి ఆలోచన చెప్పేటువంటి యేసయ్య అవసరం.
నీ జీవితానికి, నీ భర్తకి, భార్యకి చేసే ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఆలోచన చెప్పేటువంటి దైవజనులు అవసరం. నీ కుటుంబానికి, నీకున్న సమస్యలకు విడుదల పొందడానికి ఆలోచన చెప్పేటువంటి వారు అవసరం. అలాంటి ఆలోచన చెప్పేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క వాక్యము, దైవజనులు నీకు ఆలోచన చెప్పినప్పుడట ఆ ఆలోచన నిన్ను, నీ కుటుంబాన్ని ఏ ఊపిలో నుండైనా విడుదల చేయగలదు. హల్లెలూయా. అది యేసయ్య ఆలోచన. అది యేసయ్య ఆలోచన, మానవ యొక్క ఆలోచన కాదు. అందుకనే మనం చదువుకున్నాం, నరుని యొక్క ఆలోచనలంట ఏం చేస్తాయో తెలుసా అండి? అవి నిలవవు. కారణం ఏంటి? నరుని యొక్క ఆలోచన. నిమ్రోను కాలంలో ఏం చేశారు వాళ్ళు? ఆకాశం అంటున్నంత గోపురాన్ని వారు కడదాం అనుకున్నారు, కానీ వారు ఏం చేయలేకపోయారు తెలుసా అండి? ఆ గోపురాన్ని వారు కట్టలేకపోయారు. గల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో అది మానవుని యొక్క ఆలోచన. అది వారి యొక్క గొప్పతనానికి కూడుకున్నటువంటి ఆలోచన. మనుషుల ఆలోచనలో ఎప్పుడు పని చేయం. మీకు అర్థం కావడానికి సింపుల్ గా చెప్తా. చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కానీ, కాలేజీ పిల్లలు కానీ, ఇదిగో ఆడపిల్లలు ఎదురు వారు 10 మంది ఆడపిల్లలు కూర్చున్నారు అనుకోండి, ఏం చేస్తారు తెలిసి? ఈ పిల్లలు సైకిల్, వారు సైకిల్ దొరికితే సైకిల్, లేకపోతే బైక్ అయితే బైక్, అక్కడికి వెళ్ళి స్పీడ్ గా వెళ్ళి వాళ్ళ ముందు కొంచెం మంచి టాలెంట్ గల్లా అన్నట్టు బ్రేక్ ఏదో ఒకటి వేస్తారు. వేసినాక అనుకోకుండా అది స్లిప్ అయిపోయి కింద పడి దెబ్బలు తగిలి అనుకోండి, ఏం చేస్తారు ఈ ఆడపిల్లలు అందరూ? చెప్పండి, ఏం చేస్తారు? పడిపోయామని. అంటే ఏంటి తన ఆలోచన? ఏంటి కుర్రాడి ఆలోచన? నేను హీరోని, నేను గొప్ప, నేను గొప్ప అన్నట్టు ఇదిగో ఇలా చేస్తా ఉంటారు. నిమ్రోదు కూడా సరిగ్గా అదే చేశాడు. దేవుని ఎదుట ఏమైపోయాడు తెలుసా అండి? అతని కట్టిన మేడ కూలిపోయిందో లేదో గాని వీరిలో ఉన్నటువంటి ఆకాశం అంటే ఆలోచనలు అంట ఏమైపోయింది తెలుసా? కుప్పకూలిపోయాయి, నేలమట్టమైపోయాయి. కాబట్టి దేవుని ఆలోచన మనల్ని ఏం చేస్తుందంటే మన జీవితాలను రక్షిస్తుంది. అందుకనే దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే దేవుని ఆలోచన మన కుటుంబాన్ని పాపము నుండి, శాపము నుండి కూడా రక్షిస్తుంది. ఏమండి? ఈ యొక్క నపుంసకుడు అనే వ్యక్తి యెరూషలేము నుండి గాజాకు పోయే మార్గాన వెళుతున్నాడు. వెళుతూ ఇతను మంచి అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే బైబిల్ చదివే అలవాటు. చాలా మంది క్రైస్తవులు అనబడినటువంటి వారు ఇదిగో నేను దేవుని బిడ్డను అంటారు, కానీ బైబిల్ చదవడానికి మాత్రం ఏం చేస్తారో తెలుసా? వెనుకంజ వేస్తారు. బైబిల్ చదవరు. కారణం ఏంటి? ముందు వారి పనులు లేవగానే వారి కాలకృత్యాలు, వారి కలిగినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. లేకపోతే టైం అయిపోతుంది అనుకుంటారు. అయితే ఇతనికి ఒక మంచి అలవాటు ఉంది, బైబిల్ చదివే అలవాటు. ఆ మార్గ మధ్యలో ఇదిగో దైవజనుడైన ఫిలిప్పు ఏం చేశాడో తెలుసా అండి? అతన్ని అడిగాడు, నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అంటే ఏమన్నాడు తెలుసా? నాకేం అర్థం కావట్లేదయ్యా. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, సామాన్యమైన మానవుల కంట ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు, ఆలోచనలు అర్థం కావు. ఎందుకంటే ఇదిగో రక్షణ పొందయ్యా అంటే ఏమంటారు? నేను రక్షణ పొందుతాలే, రేపు పొందుతాలే, ఎల్లుడు పొందుతాలే అని అంటా ఉంటారు. కారణం ఏంటి? ఇది వారి ఆలోచన అలా ఉంటుంది. అయితే దేవుని సన్నిధిలో ఏమంటున్నాడో తెలుసా? ఇతను కూడా బైబిల్ ఏదో చదువుతున్నాడు. గుడికి వెళ్ళినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, నమస్కారం పెట్టుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం అయితే మాత్రం దొరకదు. మరి నీకు ఏదైనా దొరికిద్దామో అది నీ ఆలోచన, కానీ పరలోక రాజ్యం అయితే దొరకదు.
మరి ఇతను కూడా బైబిల్ చదువుతున్నాడు కానీ ఇతనికి అర్థం కావట్లా స్వర్గానికి వెళ్ళే బాట ఏదో. అప్పుడు దైవజనుడైన ఫిలిప్పు అతను రథంలోకి ఎక్కి అతనితో మాట్లాడుతూ ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? యేసును గూర్చిన సువార్త చెప్తున్నాడు. ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎవరిని గురించి అంటండి? యేసును గూర్చిన ఆలోచన నీకు తడితే చాలు, నీవు రక్షింపబడతావు. హల్లెలూయా. అది నీకు రక్షణకరంగా ఉంటుంది. జ్ఞానులు యేసును చూడాలని వెతికారు, వారు రక్షింపబడ్డారు. ఇతను కూడా ఒక ఆలోచన, బైబిల్ చదువుదామనే ఆలోచన. ఆ ఆలోచన ఏం చేసిందంటే యేసును గురించి సువార్త వినే అవకాశాన్ని ఇచ్చింది. దైవజనుడు యేసును గురించి సువార్త చెప్పాడు. ఈ రోజుల్లో చాలా మంది వారి గురించో వీరి గురించో గొప్పలు చెప్పుకుంటా ఉంటారు కానీ యేసు యొక్క ఆలోచన, యేసును గురించిన సువార్త మనుషుని రక్షిస్తుంది. హల్లెలూయా. ఈ సత్యాన్ని చెప్పడం కరువైపోయింది. అయితే యేసును గురించిన సువార్త మానవ జీవితాన్ని పాపం నుండి రక్షిస్తుంది, నరకం నుండి రక్షిస్తుంది, అతను పరలోక రాజ్య సంబంధిగా మారుస్తుంది. ఎప్పుడైతే ఈ నపుంసకుడు విన్నాడో తన ఆచార సంబంధమైన భక్తి పద్ధతిని పక్కన పెట్టి అతని పాపములకు ప్రాయశ్చిత్తాన్ని నొంది అతను ఏం చేసి తెలుసాండి? యేసు నామమున బాప్తిస్మం పొందాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన అతనికి రక్షణకరం. నీ కుటుంబానికి ఇలాంటి రక్షణకరంగా ఉందా? అందుకే యేసయ్య ఆలోచనకర్త, అందుకు ఆయన్ని స్తుతించాలి. దేవుడి వాక్యంలో మనం చూస్తే చూడండి, 73వ కీర్తన 24వ వచనం చదువుదాం. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. చాలండి. ఏమన్నాడు తెలుసా అండి? ఇక్కడ అంటున్నాడు కదా, నీ ఆలోచన చేత ఏం చేస్తామంటున్నాడు? నన్ను నడిపిస్తా. దేవుని సన్నిధిలో దేవుడట తన ఆలోచన చేస్తే ఏం చేస్తాడు? మనల్ని ఎక్కడ నడిపిస్తాడో తెలుసా? మేలు కలిగేటువంటి స్థలానికి మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వాదకరమైన స్థలానికి నడిపిస్తాడు. అందుకే పేతురుడు అన్నాడు కదా, పేతురు నీ నావని లోతుకు నడిపించు. ఇది యేసయ్య ఆలోచన. అప్పటి వరకు పేతురు ఆలోచన ఏంటో తెలుసా అండి? పేతురు ఆలోచన ఏంటో తెలుసా? పేతురు ఆలోచన ఏంటంటే, ఇదిగో ఎంత లెక్కైనా వెళ్ళి పడదాం, ఎంత రాత్రి వరకైనా చేపలను పడదాం అనుకుంటున్నాడు. అది అతని ఆలోచన. కానీ యేసయ్య ఆలోచన ఏంటంటే, నీ నామని లోతుకు నడిపించి ఇదిగో కుడివైపున నీవు వల వేయి, అప్పుడు నీవు చేసేటువంటి పనిలో నీవు సఫలపరచబడతావు. హల్లెలూయా. చాలా మంది వారు చేసే కష్టార్జితాల్లో, వారు చేసే ఉద్యోగాల్లో, వారు చేసే వ్యవసాయంలో, వారు చేసే వ్యాపారాల్లో ఇదిగో ఎంతో నష్టపోతా ఉంటారు. చేస్తారు కానీ ఏమి రాదు తెలుసా అండి? వారికి కలిసి రావట్లేదంటారు. రేంబగులు వారు పని చేస్తా ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో యేసయ్య ఆలోచన ప్రకారంగా 6 దినములు కష్టపడి 7వ దినమున ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన ఆశీర్వదించిన దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆశీర్వాదకరమైన స్థలం ఏంటంటే దేవుని మందిరం. అందుకని పేతురు దేవుని యొక్క ఆశీర్వాదకరమైన ఆలోచనలు ఎప్పుడైతే విన్నాడో తన యొక్క నావలంట విస్తారమైన చేపలతో నింపబడ్డాయట. హల్లెలూయా. అంతకుముందు
అన్ని కూడా ఖాళీ పాత్రలే. ఇందాక చెప్పాను కదా, ఈ సహోదరి యేసయ్య మాట వినటం వలన, ఆలోచన వినటం వలన ఖాళీ పాత్రలను ఏం చేయగలిగిందంటే ఆశీర్వాదకరమైనటువంటి దేవుని ఆత్మ కార్యాలతో నింపుకోగలిగింది. తన జీవితానికి రక్షణకరముగా జీవించేది. ఇప్పుడు ఈ ఖాళీ పడవలు, ఖాళీ వలలు యేసయ్య ఆలోచన యొక్క స్థలములోనికి నడిపించబడ్డాయో ఏమైందో తెలుసా అండి? ఆ పడవలు, ఆ వలలన్నీ కూడా ఏం చేయబడి తెలుసా అండి? చక్కగా విస్తారమైన చేపలతో ఆ వలలు, ఆ పడవలు ఇదిగో నింపబడ్డాయి. హల్లెలూయా. అందుకని ఆయన ఆలోచన చేత మనలను తన ఆశీర్వాదములోనికి నడిపిస్తాడు. ఆయన ఆలోచన చేత తన సన్నిధిలోనికి, మందిరంలోనికి నడిపిస్తాడు. ఆయన ఆలోచన చేత ఎక్కడికి నడిపిస్తాడు తెలుసా అండి? మేలైనటువంటి పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. హల్లెలూయా. మోక్షానికి నడిపిస్తాడు ఆయన. కాబట్టి యేసయ్య ఆలోచన ఎంత గంభీరమో, యేసయ్య ఆలోచన ఎంత మేలైనది. ఈ ఆలోచనలు ప్రక్కన పెడుతున్నావా? అందుకని రాత్రి నా ప్రభు అయిన యేసు అంటున్నాడు కదా, ఆయన ఆలోచనకర్త. అలాంటి ఆలోచనకర్త ఇంతవరకు నీ జీవితంలో చేసిన మేళను బట్టి ఆయనను నీవు స్తుతించగలుగుతున్నావా? ఆయన ఆలోచనలకు తగినట్లుగా నీ కుటుంబానికి ఒక రక్షణ మార్గాన్ని ఏర్పరచుకోగలుగుతున్నావా? ఆయన ఆలోచనల ప్రకారంగా నీ కుటుంబంలో నువ్వు చేసే వ్యాపారం, ఉద్యోగము, కష్టార్జితము, వ్యవసాయములు, నీ చేతి పనిలో నీవు అభివృద్ధి పొందగలుగుతున్నావా? అలాంటిది పొందాలి అంటే నీవు దేవునిలో యేసయ్య ఆలోచనల ప్రకారంగా ఆయన నడిపించిన త్రోవలో నువ్వు ఏం చేయాలో తెలుసా? నీవు నడవాలి. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. చూసారా? దేవుని యొక్క త్రోవలో, అడుగుచాడలో నడిస్తే ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఈ బాబు ఉన్నాడు. ఏం పేరమ్మా? సైమన్ పీటర్. ఏమండి? సైమన్ పీటర్ ఉన్నాడు. సైమన్ నేను ఎత్తుకుంటాను, మౌనంగా ఉండని వాళ్ళ అమ్మగారు ఎత్తుకుంటుంది అనుకో, ఇదేం చేస్తారా, నేను నీ సంఘం రాను అని దిగిపోతున్నాడు అనుకోండి. ఏం చేస్తుంది వాళ్ళ తల్లి? ఏం చేస్తుంది? సరేనైనా దిగు అంటారు. అంత దూరం నడిచినాక ఎదురు దెబ్బ తగిలింది అనుకో, ఏం చేస్తాడు? ఏ సైమన్ పీటర్, సైమన్ చక్కగా కూర్చోమని చెబుతున్నాడు సైమన్ అన్నాడు అనుకో, ఏం చేయాలి? ఆయన కూర్చోలేదు కనుక, సంఘం ఉండలేదు కనుక, నేను నడుస్తానే అన్నాడు కనుక ఏమైంది అంటే దేవుని చెయ్యాలంటే ఏం చేయకూడదు? మనం విడిచిపెట్టకూడదు. ఆయన ఆలోచన నుంచి పక్కకు వెళ్ళకూడదు. మనం దేవుని ఆలోచనలో పేతురు నడిచాడు. ఖాళీ వలలు, ఖాళీ పడవలు విస్తారమైన ఆశీర్వాదాలతో నింపబడ్డాయి. మరి ఆయన చేతిలో ఉండి ఆయన ఏ త్రోవలో నడిపిస్తున్నా ఆ త్రోవల్లో కూడా వెళ్ళగలిగితే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, ఆయన తన నీతిని బట్టి ఆయన నన్ను నీతి మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరిని కూడా చెడు మార్గంలో నడిపించడండి. యేసు ప్రభు ఎవరిని కూడా కీడు కలిగే త్రోవలు నడిపించడు. ఆయన ఆలోచనలు ఎప్పుడు ఎవరికి నష్టాన్ని తెచ్చే మార్గంలోకి తీసుకెళ్ళాం. ఆయన ఆలోచనలో వారికి మేలు కలిగేటువంటి, సమాధానం కలిగేటువంటి దేవుని మందిరంలోనికి నడిపిస్తాయి. ఆయన ఆలోచనలు అంట మన పరలోకానికి వెళ్ళగలిగేటువంటి శ్రేష్టమైన స్థలంలోనికి మనం నడిపిస్తాయి. అలాంటి శ్రేష్టమైన చోటికి వెళ్ళడానికి దేవుని వాక్యం అంటాడు. చివరికి మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ,
ఆలోచన బలములకు ఆధారము బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యెహోవా యందు తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతని మీద నిలుచును. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం, దేవుని వాక్యము మనకు ఆలోచన చెప్పేది, దైవ జనులు మనకు ఆలోచన చెప్పేవారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆలోచనకర్త. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద నిలిచి ఉన్నాడు అనుకోండి, మీకు ఏం చేస్తాడో తెలుసా? ఆత్మ జ్ఞానాన్ని ఇస్తాడు, ఆత్మ వివేచన కలుగు చేస్తాడు, భయభక్తులు కలిగించే ఆత్మను నీలో ఉంచుతాడు. అప్పుడు ఇక్కడ ఏమైపోతావు తెలుసా? ఆ ఆత్మ నీ మీద నిలుచుంటుంది కనుక ఆ ఆత్మ ప్రకారంగా నీవు నీ కుటుంబం జీవిస్తారు. హల్లెలూయా. ఒక 50 మంది బస్సు ఎక్కారు అనుకోండి, ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళే బస్సు. అందరూ కూడా ఏం చేస్తారు? వారి ప్రాణాలన్నీ ఎవరి చేతికి అప్పగిస్తారు? అమ్మా చెప్పాలి. డ్రైవర్ గారు, మీరు మమ్మల్ని సురక్షితంగా విజయవాడ తీసుకెళ్తారని మేము నిన్ను నమ్మి మేము ఈ బస్సులో ఎక్కుతున్నాం. ఈ డ్రైవర్ బాగా ఫోర్స్ కొట్టుకుంటే, నాకు పిల్లడు చెప్పాను చూసావా, అట్లా ఫోర్స్ కొట్టుకుంటూ తోలుతా ఉన్నాడు అనుకోండి, లేకపోతే మద్యం సేవించి తోలుతున్నాడు అనుకోండి, ఏమైపోతే ప్రయాణం ఎక్కడికి వెళ్ళదంట? గమ్యానికి వెళ్ళదు. మన యొక్క భక్తి జీవిత యాత్ర, కుటుంబం యొక్క భక్తి జీవిత యాత్ర అంతము వరకు కొనసాగాలి అంటే, కుటుంబ జీవితము అంతము వరకు నడిపించబడాలి అంటే ఏం చేయాలో తెలుసా అండి? దేవుని ఆత్మ మనలో, మన మీద నిలిచి ఉండాలి. హల్లెలూయా. మనం కూర్చున్నా, మనం నిల్చున్నా, మనం నడిచినా, మనం ఏం చేసినా గానీ ఏం చేయాలి? బైబిల్ గ్రంథం అంటాడు కదా, మీరు కూర్చున్నా, నుంచున్నా, నడిచినా, ఏం చేసినా మీ పిల్లలకు ఏం నేర్పాలంట? ఏమ్మా ఏం నేర్పాలి? చెప్పాలి. ఏం నేర్పాలి? దేవుని సంగతులు నేర్పాలి, దేవుని యొక్క భయభక్తులు మనం నేర్పాలి. నేర్పినప్పుడట వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని ఆత్మ వారి మీద నిలుచుంటది. హల్లెలూయా. మనం చిన్న పాపం వస్తున్నాం, మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం, తెనాలి ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం. వెళ్ళొస్తుండగా ఆ పాప చెప్తుంది కదా, వారి తల్లిదండ్రులు పెంచినటువంటి భక్తి విధానాన్ని బట్టి మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో అంటుంది, ఇదిగో ఆ పాప సైకిల్ తొక్కుతుండగా కుక్కొచ్చి ఇదిగో ఆ పాప యొక్క ఫ్రాక్ ని లాగేస్తుందంట, కింద పడేస్తుందంట. అప్పుడు ఆ పాప, మమ్మీ నాకు చెప్పింది దేవుడు ఇలా చూపించాడని, చాలా దినములు గడిచాక ఇది జరిగింది, ఇదిగో తాతయ్య అంటూ ఏం చెప్తుందో తెలుసా అండి? దేవుడు నన్ను కాపాడాడు అని చెప్తుంది. హల్లెలూయా. ఆ బిడ్డకి అంత వివేచన జ్ఞానాత్మ వచ్చిందంటే, దేవుడు కాపాడాడు అనంటే నిజంగా బిడ్డలో పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో బిడ్డల్లో నిలిచుంటున్నారా దేవుని ఆత్మ? దేవుని ఆత్మ నిలిచి ఉండాలి అనంటే అలాంటి జ్ఞానాత్మ కలిగి ఉండాలి. అందుకని అన్నాడు, ఈ స్తుతి ఆరాధన ద్వారా నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా పిల్లలు, మనం అనుకుంటాం ఎప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు లేరని అనుకుంటాం మనం. ఇదే ఆ బాబుకి, సైమన్ పీటర్కి మీరు ఫోన్ ఇవ్వండి, స్మార్ట్ ఫోన్ ఇవ్వండి, ఏం చేస్తాడు? ఏమండి ఏం చేస్తాడు? ఆడతారా లేదా? నీకు కూడా తెలీదు ఆ యాప్స్. ఏమండి వారంతటికి వారే 16 లైకర్లు సైమన్ పీటర్ అన్నాడు, ఏంటా అని దిగి చూస్తున్నాడు. ఏమండి ఏం చేస్తాడు? వారంతటికి వారే ఆపరేట్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం?
ఆ జ్ఞానం వారికి దొరకగా దేవుని ఆత్మ జ్ఞానం అంట దానికంటే ఎక్కువగా వారి హృదయాలలో నాటబడుతుంది. హల్లెలూయా. మనం నాటితే అందుకని అంటున్నాడు దేవుని ఆత్మ జ్ఞానము, భయభక్తులతో కూడిన ఆత్మ జ్ఞానము, వివేచన, ఆలోచనతో కూడిన ఆత్మ మీ మీద నిలుచునుగాక. ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఏ కుటుంబంలో, ఏ ఇంటిలో దేవుని యందు భయభక్తులు కలిగిన ఆత్మ ఉంటాడో ఆ కుటుంబం అనేటువంటిది ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అట్టి గొప్ప ఆత్మ జ్ఞానాన్ని మన కుటుంబం మీదంట ఎల్లప్పుడూ ఉంచాలని కోరుకుంటున్నాడు యేసయ్య. అలాంటి గొప్ప దేవుణ్ణి మనందరం కూడా ప్రభు సన్నిధిలో స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరచుదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి దేవుని సన్నిధిలో, దేవా నీవు మా జీవితంలో ఇలాంటి గొప్ప ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడునైనా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఆలోచన చెప్పే దేవుడు ప్రభా. నీ ఆలోచన మా కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ ఆలోచన మమ్ములను నడిపిస్తుంది, ఆశీర్వాదకరమైనటువంటి స్థలములోనికి మమ్మల్ని నడిపిస్తుంది. నీ ఆలోచన మా మీద సదాకాలం నిలిచి ఉండే ఆత్మను మీరు మాకు ఇస్తారని చెప్పారు. అని ఆలోచన చెప్పే పరిశుద్ధాత్మను మాలో ఉంచుతానని చెప్పారు ప్రభా. ఇలాంటి ఆలోచన మాకు కావాలనైనా, మనుషుల ఆలోచనలు కాదు ప్రభా, బంధుమిత్రుల ఆలోచన కాదు నాయన, రక్త సంబంధికుల ఆలోచన కాదు నాయన, నరుల ఆలోచన కాదు ప్రభా. మాకు ఆలోచన కర్తగా పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చిన మా మంచి యేసయ్య, ఆలోచన కర్తమైనటువంటి రక్షకుడా, నీ ఆలోచన మా కుటుంబానికి కలుగొచ్చే ప్రభా. నీ ఆలోచన మాకున్న సమస్యల నుండి, మాకున్న అప్పుల నుండి ప్రభా, మాకున్న అసమాధానం నుండి నైనా, మా కుటుంబం యొక్క పాపము శాపము నుండి నైనా విడిపించి ఇదిగో నీ యొక్క ఆలోచన చెప్పినైనా మమ్మల్ని రక్షించేటువంటిదినైనా, ఆ రక్షణ సువార్తతో కూడిన ఆలోచన ప్రభా నా కుటుంబంలో కలుగుచ్చే ప్రభా. నా కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు నాయన, అట్టి ఆలోచన కలుగుచ్చే ప్రభా. రక్షణ సువార్తను వినాలనే ఆలోచన, రక్షణ సువార్త వల్ల పాప క్షమాపణ పొందాలనే ఆలోచన, రక్షణ సువార్త వలన ముంచుడు నీటి బాప్తీసు పొందాలనే ఆలోచన నా కుటుంబానికి కలుగొచ్చే ప్రభా. నా భర్తకు కలుగొచ్చేనైనా, నా కుమారులకు కలుగొచ్చే ప్రభా, నా తల్లిదండ్రులకు కలుగొచ్చే ప్రభా. ఇలాంటి గొప్ప ఆలోచన నన్ను మోక్షానికి చేరుస్తుందన్నావు, నన్ను పరలోకానికి చేరుస్తుందన్నావు. ఇలాంటి ఆలోచన నన్ను నరకం నుండి రక్షిస్తుందన్నావు ప్రభా. ఇలాంటి ఆలోచన నా అప్పుల నుండి, నా బలహీనతల నుండి, నా నిందల నుండి, నా అవమానాల నుండి నాకు విడుదల కలిగిస్తుందని నీ ఆత్మ ద్వారా ప్రభా ఈ రోజు నువ్వు ఆలోచన కర్తవని ప్రభా నువ్వు మాట్లాడావు ప్రభా. అలాంటి ఆలోచననైనా నువ్వు తీర్చావు ప్రభా. ప్రవక్త శిష్యుని భార్య యొక్క నిందలను, అవమానాలను తీర్చావు, ఆమెకున్న రుణాలను తీర్చావు ప్రభా. నీ సన్నిధిలో ఎంతో మంది వ్యాధులను స్వస్థపరిచావయ్యా, ఎంతో మందిని పాపములను శాపములను విడుదల పొందించావయ్యా. నామకార్థమైన భక్తి జీవితంలో నుండి నపుంసకుని నువ్వు రక్షించావు ప్రభా. అలాంటి గొప్ప ఆలోచన కర్త నా కుటుంబంలో రక్షణ పొందాలని కోరుకుంటావు రాత్రి. నిజంగా నీ కుటుంబానికి అలాంటి ఆలోచన దేవుడు కలుగ చేయాలి అంటే నీ భర్తలో, నీ బిడ్డల్లో, నీ కుటుంబంలో నీ యొక్క హృదయం మీద చేయవేసుకుని ప్రభా అలాంటి ఆలోచన నా బిడ్డలో కలుగొచ్చే ప్రభా. ఈ స్తుతి కూడిక ద్వారా ప్రభా నా బిడ్డలో కలుగొచ్చే ప్రభా, నా కుటుంబానికి కలుగొచ్చే ప్రభా అని హృదయపూర్వకంగా కోరుకుంటావా? ఆ ఆలోచన చెప్పమని ప్రభువుని అడుగుతావా? ఆ సహోదరికి ఆ ఆలోచన చెప్పారు గనక దేవుడు ఆ గొప్ప విడుదల కలిగించాడు, ఆ గొప్ప విడుదల కలిగించాడు. నిందల నుండి, అవమానాల నుంచి, ఆ నపుంసకుని నిత్య నరకం నుంచి తప్పించాడు.
నీ కుటుంబం కూడా అలా విడుదల పొంది రక్షణ పొందాలని ఈ రాత్రి ఈ స్తుతి కోడిక ద్వారా రక్షణను గూర్చిన యేసయ్య ఆలోచన నీతో మాట్లాడుతుంది. ఆ ఆలోచనను నాతో మాట్లాడావు. నా కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఆలోచన నాకు ఇచ్చావు ప్రభా. నా గప్పులు తీర్చుకోవాలనే ఆలోచన నాకు ఇచ్చావు నాయన. నా నిందల నుండి అసమాధానం నుండి బయటపడాలనే ఆలోచన నాకు ఇచ్చావు ప్రభా. నీ వాక్యం ద్వారా ఇచ్చావు ప్రభా. నీ దైవజనుల ద్వారా ఆలోచన చెప్పావు తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో ప్రభా నీ ఆలోచన ప్రకారంగా నేను నడవాలనుకుంటున్నాను ప్రభా. నీ ఆలోచన నన్ను ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది ప్రభా. నీ ఆలోచన నా ఖాళీ జీవితాన్ని, నా ఖాళీ యొక్క బ్రతుకులు ప్రభా, అయ్యా నా ఖాళీగా ఉన్న నా కుటుంబాన్ని ప్రభా ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా ప్రభా, అయ్యా పేతులు నడిపించబడినట్లుగా ప్రభా, నీ ఆలోచనతో కూడిన మాట ప్రకారంగా ఖాళీగా ఉన్న పడవలు, ఖాళీగా ఉన్న వలలు విస్తారమైన చేపలు ఎలా నింపబడ్డాయో నీ ఆశీర్వాదాలతో నా కుటుంబం నింపబడాలయ్యా. నేను చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయాలు ప్రభా నీ ఆశీర్వాదాలతో నింపబడాలయ్యా. నేను చేసే చేతి పని నీ ఆశీర్వాదములతో నింపబడాలి ప్రభా. నీ ప్రభుత్వం అడుగుతావా? ఖచ్చితంగా ఆయన ఆలోచన ప్రకారంగా తూచా తప్పకుండా నువ్వు చేయగలిగితే ఆయన నీ చేతి పనిని, నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వాదాలతో నింపుతాడు. ఆశీర్వాదకరమైన తన మందిరములో ఆశీర్వాదాలతో నేను నింపుతాడు. శ్రేష్టమైన పరలోక రాజ్యానికి నిన్ను నడిపిస్తాడు. ఆ మహిమ లోకములోనికి నిన్ను నడిపిస్తాడు. ఆయన నీ యొద్దకు, నీ యొక్క గమ్యానికి ఆయన నిన్ను కొనసాగిస్తా ఉంటాడు. అలాంటి గొప్ప ఆలోచన ప్రకారంగా ఈ రాత్రి నడవగలిగితే ఆయన నిన్ను నీ గమ్యానికి, నీ కోరికలు సిద్ధింపజేస్తాడు. నీ బిడ్డల యొక్క కుటుంబ పరిస్థితులు, వారి యొక్క రక్షణ, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, వివాహాల పరిస్థితులు, వారికి ఉన్నటువంటి ఇదిగో చేతి వృత్తి పరిస్థితులు అన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వదించి దేవుడు తన ఆశీర్వాదాలు నడిపిస్తాడు. అలాంటి ఆశీర్వాదాలను గురించి నిత్యమైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నీ మీద నిలుచున్నారంటే ప్రభువా, నా కుటుంబాన్ని నీ ఆత్మ జ్ఞానముతో నింపయ్యా, నీ ఆత్మ వివేచనతో నింపయ్యా, నీ ఆత్మ ఆలోచనతో నడిపించయ్యా. నడుస్తున్నా, కూర్చుంటున్నా, మాట్లాడుతున్నా, ఆడుకుంటున్నా, బడికెడుతున్నా, ఇదిగో ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడుంటున్నా కానీ ప్రభువా నీ ఆత్మ సంబంధమైన ఆలోచనే నాలో, నా భర్తలో, నా బిడ్డల్లో, నా కుటుంబంలో ఉండాలయ్యా. నా ఇంటి మీద ఉండాలి ప్రభా, నా ఇంటిలో ఉండాలి ప్రభా. అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి సన్నిధి నాతో రావాలి ప్రభా. ఈ స్తుతి ఆరాధన ద్వారా ప్రభా ఇలాంటి ఆలోచన చెప్పేటువంటి ఆలోచన కర్త అయిన దేవా నీకే వేల కొద్ది వందనాలు ప్రభా. అందరూ కూడా మన చేతులు పైకెత్తి ప్రభు సందులో మన స్తుతిద్దామా. దేవా నీవు నాకు ఆలోచన కర్తమై ఉన్నావు ప్రభా. నీ ఆలోచన నా కుటుంబాన్ని రక్షిస్తుంది. నీ ఆలోచన ఈ లోకములో నన్ను నడిపిస్తుంది ప్రభా. ఆశీర్వాదాలు ఏదో నడిపిస్తుంది ప్రభా. నీ ఆలోచన నాకు కావలిగా ఉంటుంది ప్రభా. నీ ఆలోచన కర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభా నాతో ఉంటాడని మీరు సెలవిచ్చారు ఆయన. అందుని బట్టి నీ కొందనాలు ప్రభా. నీవు నాతో ఉండబోతున్నందుకు నీ కొందనాలు. ఆలోచన కర్త నీ కొందనాలు ప్రభా. గడిచిన నవంబర్ మాసంలో ప్రభా, ఈ నవంబర్ మాసం వరకు కూడా ప్రభా మీరు మాకు ఆలోచన కర్తగా ఉండి మమ్మల్ని నడిపించారు నీ కొందనాలు. మమ్మల్ని కాచి కాపాడారు నీ కొందనాలు ప్రభా. ఈ కుటుంబంలో చేసిన మేలు బట్టి, నా కుటుంబంలో చేసిన మేలు బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. అందును బట్టి నీ కొందనాలు యేసయ్యా, అందును బట్టి నీ కొందనాలు యేసయ్యా అని ప్రభు సభలో ప్రభువు ఆరాధిస్తావా? యేసయ్యకు నువ్వు వందనాలు చెప్తావా? నీ రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా దేవా గడిచినటువంటి ఈ 11 నెలలు కూడా ప్రభువా మా బ్రతుకుల్లోనే కాపుదలు ఇచ్చా, మా బిడ్డల జీవితాల్లోనే కాపుదలు ఇచ్చా, వారి చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రభా, వ్యవసాయంలో ప్రభా, మా కుటుంబానికి కలిగిన దాని అంతటిలో పశువుల మందలకు ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారు నాయన. నీ వందనాలు
ప్రభు అని యేసయ్యను స్తుతిస్తావా? అందరూ కూడా ప్రభువును స్తుతించండి. దేవా, నన్ను నా కుటుంబాన్ని ప్రభు నువ్వు కాచుదాపడ్డను పొందనాలు అయినా ఈ కుటుంబంతో పాటు నిన్ను స్తుతించే భాగ్యాన్నైనా వారి రక్త సంబంధంగా వారి ఇరుగు పొరుగు వారిగా నాకు కూడా అవకాశం ఇచ్చావు ప్రభు. అయ్యా, నీకే వందనాలు. ఆలోచనకర్త, స్తుతుల పరిసింహాసనశీలుడా, నీకే వందనాలు ప్రభు అని అందరూ కూడా చేతుల పైకెత్తి ప్రభువుని ఆరాధించండి. హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించండి. దేవా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో మా తండ్రి, మీకు వందనాలు. మా గ్రామాన్ని బట్టి మీకు వందనాలు ఆయన. మా గ్రామ ప్రజలందరూ బట్టి మీకు వందనాలు ఆయన. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రభువా, అయ్యా, ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. క్రైస్తవ కుటుంబాలను బట్టి మీకు వందనాలు. క్రైస్తవేతర కుటుంబాలను బట్టి మీకు వందనాలు ఆయన. సంఘాలను బట్టి మీకు వందనాలు. సంఘ కాపురుల వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వారి పరిచయాలు అన్నిటిని బట్టి మీకు వందనాలు. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా, మీరు చేస్తున్న మేళకే నీకు వందనాలు. మీరు చేస్తున్న అద్భుత కార్యాలకే నీకు వందనాలు ప్రభువా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా. మా మంచి యేసయ్య నీకు వందనాలు ప్రభువా. ఏ కుటుంబంలో ప్రభువా, అయ్యా, అదిగో సోమ గారు ప్రభువా, మీరు రక్షించుకున్నారు, నీకు వందనాలు ప్రభువా. వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ఆయన. వారి మనము చేసిన మేళకే నీకు వందనాలు. వారి వర్తనాన్ని బట్టి మీకు వందనాలు. వారి మనము చేసిన విడుదలకే నీకు వందనాలు. ఇచ్చిన స్వస్థతకే నీకు వందనాలు ప్రభువా. అయ్యా, వారి కూడా ఆత్మరక్షణ చేయి అనుభవించబోతున్నాను వందనాలు. ఇదిగో తండ్రి, వారి కుమారుని బట్టి మీకు వందనాలు. వారి కుమార్తెను బట్టి మీకు వందనాలు అయినా. అయ్యా, వారి కోడలను బట్టి మీకు వందనాలు ప్రభువా. వారి మనవరాలను బట్టి కూడా మీకు వందనాలు చేస్తున్నా. వారి కుమార్తెలను బట్టి మీకు వందనాలు ప్రభువా. వారి అన్నులను బట్టి మీకు వందనాలు ప్రభువా. వారి మనవరాలను బట్టి మీకు వందనాలు అయినా. వారి సంతానం అంతను బట్టి మీకు వందనాలు అయినా. వారి పాటలు చేసిన ప్రతి మేళను బట్టి ఇదిగో స్థుతుల సింహాసనం మీద ఆశీర్వాదమైన ఆలోచనకర్త మీరే మహిమపరచబడిన గాక. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకే స్తుతులు అర్పిస్తున్నాం ప్రభువా. ఈ కుటుంబం మీద మీ ఆలోచనకర్త పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉండగాక. ఈ మాటల దగ్గర నుండి, దూరం నుండి, లైవ్ ద్వారా నీ మాటలైన ప్రతి బిడ్డ జీవితంలో ఇదిగో నీ గొప్ప ఆలోచనకర్త అయిన దేవుడు వారి మీద నివసించుగాక. మీరట్టి గొప్ప సమృద్ధిని దయచేయండి. మీరు అక్కడ ఆలస్యమైతే ఇలాంటి సమయాలు అనేక మంది దయచేయండి. తెచ్చిన సంఘటనలు బట్టి నీకు వందనాలు. బంధుమిత్రులను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఇరుగు పొరుగు వారిని బట్టి నీకు వందనాలు. ఇవాళ ప్రజలందరూ బట్టి నీకు వందనాలు. దాసుని కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తూ సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుతారు. మరి ఈ గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించి ఈ కుటుంబం చేస్తున్న మేళకే నీకు వందనాలు చేస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని పొందుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.